మనకి కనపడలేదండి సార్. కొంచెం పైకి పెట్టాలన్నా సార్. అవునా సార్ సరే సార్. అంటే కింద పేరు మాకు రాఘవ గారు కనబడలేదండి. ఇటు ఫొటోస్ ఎవరైనా చేసుకున్నారు? బీజేపీ మంత్రివర్గం వైజాగ్ స్టీల్ ప్లాంట్ని స్టాటిక్ సేల్ పేరు మీద 100% అమ్మాలన్న నిర్ణయం ప్రకటించి ఇవాళకి 4 సంవత్సరాలు పూర్తయింది. ఇంతవరకు ఆ నిర్ణయాన్ని మోడీ ప్రభుత్వం రద్దు చేయలేదు. స్టీల్ ప్లాంట్ని లాభాల పాటు పట్టిస్తాం, స్టీల్ ప్లాంట్ అమ్మకం అయిపోయిందని చెప్పని కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు చెప్తున్నారు. కానీ అమ్మే నిర్ణయం ప్రకటించిన కేంద్ర మంత్రివర్గం ఇంతవరకు తన నిర్ణయాలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించలేదు. రద్దు చేయమని డిమాండ్ చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ లాభాలు పడుతుంది, సొంతగా కేటాయించమని డిమాండ్ చేస్తున్నాం. లేదా ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్ ఉంది, సెయిల్కి 100 సంవత్సరాలు సరిపడే సొంత గనులు ఉన్నాయి. సెయిల్లో విలీనం చేయడం ద్వారా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాలు పట్టించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించి కేంద్రం ఆ ప్యాకేజీతోనే మొత్తం స్టీల్ ప్లాంట్ సంపూర్ణంగా లాభాల పాటు పడుతుందనే భావన ప్రధానికులు కల్పిస్తూ ఉన్నారు. దీని బాధ్యత స్టీల్ యాజమాన్యాన్ని కార్మికులని చెప్తున్నారు. స్టీల్ ప్లాంట్కి కేంద్రం సొంత గనులు కేటాయించకుండా, రాష్ట్రం సొంత గనులు సాధించకుండా వైజాగ్ స్టీల్ ప్లాంటు లాభాల పాటు పడడం అసంభవం. కాబట్టి అసలు సంస్థని కేంద్రంతో ఒప్పిస్తారా లేకపోతే నొప్పించేస్తారా, ఏ విధంగా చేస్తారో చేయండి. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని స్టీల్ ప్లాంట్ సొంత గనులు సాధించేదానికోసం, సేల్లో విలీనం చేసేదానికోసం, అమ్మే నిర్ణయాలు వచ్చేయడం కోసం వెంటనే చర్యలు చేపట్టాలని మీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యని రాష్ట్ర ప్రజానీకం దృష్టికి తీసుకెళ్లేదాని కోసం, ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేదాని కోసం సిపిఎం పార్టీ రాష్ట్ర జాతాని రేపు ప్రారంభిస్తూ ఉంది. పార్టీ రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో నెల్లూరులో జరుగుతాయి. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు సమస్యని ఒక ప్రధాన సమస్యగా, రాష్ట్ర ప్రయోజనాల కోసం, దేశ ప్రయోజనాల కోసం, విశాఖపట్నం ప్రయోజనాల కోసం పరిష్కరించాల్సిన సమస్యగా మహాసభలో మేము తీర్మానం చేయబోతున్నాం. ఈ సమస్యని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకుల్లో మరోసారి తీసుకెళ్లడం కోసం రేపు 28వ తేదీ సాయంత్రం 5 గంటలకి విశాఖ ఉక్కు దీక్షా శిబిరం పూర్వపాలెం జంక్షన్లో ఈ బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. దీని పార్టీ సీనియర్ నాయకులు శ్రీ చంద్రశేఖరరావు ఈ బస్సు యాత్ర ప్రారంభిస్తారు. రేపు ప్రారంభమయ్యే ఈ యాత్ర రాష్ట్రం అంతా 4 రోజుల పాటు తిరిగి ఈ నెల 31వ తేదీన రాత్రికి నెల్లూరు చేరుతుంది. రాష్ట్ర మహాసభలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం తీర్మానం చేయడం ద్వారా సిపిఎం పార్టీ ప్రారంభం నుంచి ఎంతవరకు ఎటువంటి కృషి చేస్తూ ఉందో స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం, భవిష్యత్తులో దీన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వ రంగంలో నిలిపేదాని కోసం కార్యాచరణని ముందుకు తీసుకెళ్తామని చెప్పని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రజానీకం ఈ యాత్ర జయప్రదం చేయాలని, రేపు జరిగేటువంటి ప్రారంభ యాత్రకి విశాఖ ఉక్కు కార్మికులు, విశాఖ ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో నెల్లూరులో జరుగుతున్నాయి. ఈ మహాసభలు జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ప్రదర్శనలు, జెండా ఆవిష్కరణలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రత్యేకించి విశాఖపట్నం నుంచి స్టీల్ పరిరక్షణ కోసం, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో, ఈ స్టీల్ ప్లాంట్ని అమ్మాలన్న కేంద్ర బీజేపీ నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కురవనపాలెం దీక్షా శిబిరం నుంచి ఒక ప్రత్యేకమైన జాత తీసుకొని వెళ్ళి, ప్రచార జాత
ఇది విశాఖపట్నం నుంచి నెల్లూరు వరకు రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లోనూ కూడా ముఖ్యమైన అన్ని పట్టణాల్లోనూ కూడా సభలు జరిపి ప్రజలను చైతన్యవంతం చేసి విశాఖ ఉక్కుని ఒక ప్రధాన ఎజెండాగా చేసేటట్టుగా రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించేటట్టుగా ఈ జాతర జరుగుతుంది. ఈ జాతర తర్వాత కూడా మహాసభ అనంతరం మొత్తం ప్రజలందరినీ భాగస్వాములు చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విధానాన్ని మేము రద్దు చేసుకుంటున్నాం అని చెప్పి ప్రకటించే వరకు కూడా సామాన్య ప్రజానీకాన్ని అందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసేటట్టుగా ఈ మహాసభలో మేము తీర్మానం చేసి కార్యాచరణ రూపొందించిపోతున్నాం అని చెప్పి తెలియజేస్తాం.